నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మన్యంలో పేదరికం లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. అరకు కాఫీ బ్రాండ్గా మారుస్తున్నామన్న చంద్రబాబు. మూడేళ్లలో కడప ఉక్కు పరిశ్రమ మొదటి దశ పనులు. పరిశ్రమ ప్రహరీ నిర్మాణ పనులకు భూమి పూజ. రాఖీ పండుగ వేళ హైదరాబాద్లో భారీగా ట్రాఫిక్ జామ్. వేలాది వాహనాలు నిలిచి ప్రజలకు తప్పని తిప్పలు. ఢిల్లీలోని జైపూర్లో గోడ కూలి 8 మంది దుర్మరణం. కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ. ఆపరేషన్ సింధూర్లో 5 పాక్ యుద్ధ విమానాలు కూల్చేశాం. పహల్గాం దాడికి ప్రతీకారమన్న వాయుసేనాధిపతి. దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి సందడి. సోదర ప్రేమకు ప్రతీకన్న ప్రముఖులు. హైదరాబాద్ కేపీహెచ్పీ నుంచి ట్రాఫిక్ రద్దీకి సంబంధించిన తాజా పరిస్థితిని మా ప్రతినిధి కె శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఇక్కడ చూడొచ్చు స్పష్టంగా దృశ్యాల్లో ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయిన పరిస్థితి. వాహనాలన్నీ కూడా ట్రాఫిక్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే గత 2-3 గంటలుగా ఇదే పరిస్థితి. క్రమంగా ట్రాఫిక్ ముందుకు కదులుతున్నప్పటికీ అంటే ఒక విధంగా పూర్తిగా జామ్ అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఆలస్యం అవుతుందని వాహనదారులు ఇప్పటికే పలువురు వాహనదారులు వాపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రధానంగా వరుస సెలవు దినాలు రాఖీ పౌర్ణమి కావడంతో అదేవిధంగా రేపు ఆదివారం కావడంతో ఈ వరుస సెలవు దినాలు వచ్చే ఒకేసారి కూడా నగరవాసులు చాలామంది కూడా తమ సొంత ఊర్లకు పయనమయ్యారు. వివిధ జిల్లాలకు చెందిన ఆర్టీసీ బస్సులు కావచ్చు, ప్రైవేట్ బస్సులు కావచ్చు, ఇవన్నీ కూడా వివిధ బస్సుల్లో వారంతా కూడా ప్రయాణమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా పలువురు రోడ్లపైకి రావడంతో అంటే బస్సుల్లో కావచ్చు, వారి సొంత వాహనాల్లో కావచ్చు, వీరంతా కూడా సొంత గ్రామాలకు వెళ్తుండడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. అయితే కుక్కట్పల్లి, అదేవిధంగా కేపీహెచ్బీ కాలనీ, మియాపూర్, అదేవిధంగా భరత్ నగర్, మూసాపేట్, ఎర్రగడ్డ తదితర అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం అయితే క్రమంగా ట్రాఫిక్ ముందుకు కదులుతున్నప్పటికీ కూడా గత 3 గంటలుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా ట్రాఫిక్ అంతా కూడా రోడ్లపైకి వచ్చి చేరింది. జామ్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రధానంగా చూసుకుంటే ఇందుకు ప్రధాన కారణము ఒకేసారి ప్రజలంతా కూడా వరుస సెలవు దినాలు రావడంతో గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఒకేసారి సొంత ఊర్లకు వెళ్లేందుకు సొంత గ్రామాలకు పయనమయ్యారు. ఒకేసారి వీరంతా కూడా బస్టాండ్లు, అదేవిధంగా అనేక ప్రాంతాలు బస్సులు ఆగే పలు ప్రాంతాలకు చేరుకొని ఒక్కసారిగా బస్సులు ఎక్కడంతో అవన్నీ ఒక్కసారిగా ముందుకు కదలడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి ప్రధాన కూడళ్లలో ఉండాల్సిన ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ కొరకు లేకపోవడం అనేక విమర్శలకు దారితీస్తోంది. ఇంత ట్రాఫిక్ ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చినప్పటికీ ట్రాఫిక్ పోలీసులు ఎందుకు పలు ప్రాంతాల్లో కనిపించడం లేదని వాహనదారులు అయితే విమర్శిస్తున్నారు. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో, జంట నగరాల్లోని అనేక ప్రాంతాల్లో ఇదే విధంగా ట్రాఫిక్ జామ్ అయింది. మరో 2-3 గంటల పాటు కూడా ఈ ట్రాఫిక్ జామ్ ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. అయితే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అదేవిధంగా ట్రాఫిక్ రద్దీని కూడా దృష్టిలో పెట్టుకొని అవసరమైతేనే బయటికి రావాలి, అనవసరంగా ట్రాఫిక్లోకి వచ్చి ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకోవద్దని అయితే ట్రాఫిక్ పోలీస్ అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం క్రమంగా కుక్కట్పల్లి నుంచి క్రమంగా వాహనాలు అయితే క్రమంగా ముందుకు కదులుతున్నాయి. ఇది ప్రస్తుతం అయితే కుక్కట్పల్లి వద్ద ట్రాఫిక్ జామ్కి సంబంధించిన తాజా పరిస్థితి. ఓవర్ టు యు.
రాఖీ పౌర్ణమికి ఓళ్లకు వెళ్లే వాహనాలతో హైదరాబాద్లోని రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. నాగోల్ చౌరస్తా నుంచి ట్రాఫిక్ తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర అయితే ట్రాఫిక్ రద్దీ చాలా ఎక్కువగా ఉంది. వాహనాలన్నీ కూడా చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ నుంచి వరంగల్ రీజియన్కి వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా ఇక్కడ నుంచే వెళ్తుంటాయి. ఇక్కడ వచ్చిపోయే వాహనదారులు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు, ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళని అడుగుదాం. మేడం, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఎట్లుంది? నేను హైదరాబాద్ నుంచి నల్గొండ వెళ్ళి వచ్చేసాను. మార్నింగ్ ఎంత రష్ ఉందో ఈవినింగ్ అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా అంతే రష్ ఉంది. మామూలు సమయాలలో చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయ్యేది 1 అవర్ అవుతుంది. యాక్చువల్గా చూస్తున్నారు కదా, చాలా ట్రాఫిక్. ఈ పండగ సీజన్ అనేది ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఇంపార్టెంట్, రక్షణాబంధన్. సో ఇట్స్ ఏ గుడ్, బట్ ట్రాఫిక్ చాలా చాలా ఉంది ఉప్పల్లో. మీరు ఎక్కడి? మేము బడంగపేట నుంచి వస్తున్నాం. మేదాని డిపో కాడ గంట నిలబడ్డాం. అస్సలు 300 నంబర్ అప్పుడు ఉంటేప్పుడు మస్తు బస్సులు ఉంటాయి కదా, అస్సలు వస్తలేవు. అన్ని ప్రైవేటు వస్తున్నాయి, లేకుంటే వేరే వస్తున్నాయి. ఆగుతలేవు. ఫుల్ నిండిపోయి రేడ ఆగుతలేవు. గంట అయింది మేము ఆడ నిలబడి. బస్సే ఆపట్లేదు అసలు. జనాలను చూసి బస్సు ఒక స్టాప్ ఉంటే ఒక దగ్గర ఆపుతున్నారు. అసలు చాలా కష్టం ఉంది బస్సులకైతే. మామూలు రోజులలోనే ఎక్కువ ఉంటుంది రష్. ఇప్పుడు ఇవాళ రాఖీ పండుగ ఎట్లుంది? చాలా ఫుల్ రష్ ఉంది, చాలా ఫుల్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము రాచూరు గేట్ అండి. అసలు రష్ బస్సులు ఎక్కేటట్లేదు. ఆటోలకే వస్తున్నాం. బస్సు అంటారు కానీ బస్సు ఎక్కే వీలలేదు. చాలా ఇబ్బంది అవుతుంది రావడానికి. మామూలు రోజులలో ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఎంత పడుతుంది? మామూలు టైంలో అయితే ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయేటోళ్ళం. 2 గంటలన్నర 3 గంటలు పట్టింది రావడానికి. సరిపడా బస్సులు ఉన్నాయా మీకు? సరిపడా బస్సు అంటే ఇబ్బంది అవుతుంది. బస్సు లేక ఆటోకి వచ్చినామండి. ఇప్పుడు ఫుల్ రష్ ఉన్నారు. ఇది ఇంకొంతమందిని అడుగుదాం. మంచిగా ఉంది ట్రాఫిక్, మస్తు ఉంది ట్రాఫిక్. మేము ఎల్బీ నగర్ నుండి అయితున్నారు పోతుంది. ఏం మస్తు జనం ఉండే. చాలా మంది కూడా. మీరు ఎక్కడి వెళ్తున్నారు? బస్ ఫుల్ రష్ ఉంది. రక్షాబంధన్ కదా, ఫుల్ ట్రాఫిక్ ఉంది. సార్ మీరు ఎట్లా? ట్రాఫిక్ మస్తు ఘోరంగా ఉంది. దేవస్థానం చాలా క్రౌడ్. ఇది మనకు కనబడుతున్నటువంటి ట్రాఫిక్. వీళ్ళంతా కూడా ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర నుంచి వస్తున్నటువంటి వీళ్ళు. మీరు అమ్మ మీరు చెప్పండి, ఎక్కడికి? చాలా ట్రాఫిక్ ఉంది. ఆరంగర్ నుంచి వస్తున్నాం. మీరు ఎక్కడ? ట్రాఫిక్ ఫుల్ ఉంది. ట్రాఫిక్ చాలా ఉంది. పబ్లిక్ ఎంత 2 గంటలు అయింది ఇక్కడ రావడానికి. అరంగల్కి వెళ్ళి రావడానికి 2 గంటలైంది ఉప్పల్కి. చాలా పబ్లిక్ ఉంది. మామూలు రోజు 1 గంట. చాలా ట్రాఫిక్ చాలా అయిపోయింది. జామ్ అయిపోతుంది. మేము బీబీనగర్ నుంచి వచ్చాం. 2 అవర్స్ అవుతుంది. చాలా జాపింగ్ అవుతుంది. సరే, ఇది ఎవరిని అడిగినా కూడా ట్రాఫిక్ గంట, దాదాపు 40 నిమిషాల నుంచి గంట వరకు ఎక్కువ అదనంగా పడుతుంది. మీరు చెప్పండి సార్. మేము సికింద్రాబాద్ నుంచి వస్తున్నాం. గట్కేసరికి వస్తున్నాం. ట్రాఫిక్ మాత్రం వస్తుంది. 5 o'clock బయలుదేరితే ఇప్పుడు వచ్చినాం. కాలేజ్ పోయేటప్పుడు రోజు ట్రాఫిక్ కొంచెమే ఉండే. ఈ రోజు రాఖీ పండుగ కాబట్టి ఎక్కువ ఉంది. ఈరోజు ట్రాఫిక్ ఫుల్ ఉంది. ట్రాఫిక్ ఏంటిది? రాఖీ పండుగ శుభాకాంక్షలు వల్ల ఆడపిల్లలు అందరూ ఉప్పల్ రింగ్ రోడ్ కాడ బస్సులు ఆపక మేము నడుచుకుంటే స్కై వాక్ ఎక్కిపోతున్నాం. నమస్కారం అండి. ఇది నడుచుకుంటా వీళ్ళు స్కై వాక్ ఎక్కి వస్తున్నామని చెప్తున్నారు. ఎక్కడ చూసినా కూడా ప్రతి బస్సులో కూడా ఎంతమంది అయితే బస్సులో ప్రయాణించాలో అంతమంది కంటే కూడా అదనంగా ప్రయాణికులు వస్తున్నట్లు కూడా చెప్తున్నారు. ఎన్ని బస్సులు వేసినా కూడా, ముఖ్యంగా లోకల్లో ఉన్నటువంటి బస్సులను కూడా ఈ జిల్లాలకు కూడా నడిపిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రయాణికుల సంఖ్య అదనంగా ఉండడం వల్ల ఎన్ని బస్సులు వేసినా కూడా సరిపోవట్లేదని కూడా అంటున్నారు. ముఖ్యంగా రాఖీ పండుగ ఒకవైపు కావడం, ఇంకొక వైపు అయితే ఈరోజు శనివారం కావడం, రేపు ఆదివారం కావడం వల్ల చాలామంది కూడా తమ సొంతూళ్ళకి వెళ్ళే పనిలో ఉండడం వల్ల కూడా ఈ ట్రాఫిక్ రద్దీ కూడా ఎక్కువగా పెరిగినట్లు కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి అయితే ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లాకి వెళ్ళేటువంటి బస్సులు కావచ్చు, వాహనాలు కావచ్చు, అన్ని ప్రైవేట్ వాహనాలు కూడా ఈ రూట్ నుంచి వెళ్తుంటాయి. ఇక్కడ నుంచి అయితే క్యూ లైన్ ఉన్నాయి. అక్కడ ఉప్పల్ స్టేడియం నుంచి మొదలుకొని ఉప్పల్ రింగ్ రోడ్ వరకు కూడా
ఆర్టీసీ బస్సులు క్యూ లైన్లో ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. వాటితో పాటు ప్రైవేటు వాహనాలు కూడా క్యూ లైన్లో ఉన్నవి. వాటితో పాటు ఏ బస్సు వచ్చినా ఏ వెహికల్ వచ్చినా కూడా ఎక్కేళ్ళేందుకైతే చాలామంది రెడీగా ఉన్నారు. ఇక్కడనే కాదు, ఇటు మహబూబ్ నగర్ నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఈ ఆరంగార్లో దిగి అక్కడ నుంచి సిటీలోకి ప్రవేశిస్తున్నారు. అదేవిధంగా విజయవాడ ఆ రూట్ వెళ్ళే వాళ్ళంతా కూడా నాగోల్ మీదుగా ఈ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచే వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఉప్పల్కి రావాల్సిన వాళ్ళు కూడా ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి, అదేవిధంగా తార్నాక నుంచి వచ్చే హబ్సిగూడ మీదుగా వచ్చే వాళ్ళంతా కూడా ఈ రూట్ నుంచెల్లే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వాళ్ళంతా కూడా రావడంతో ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. మనము చూస్తున్నాం, ప్రస్తుతం విజువల్స్లో అయితే చూస్తున్నాము. చాలా వెహికల్స్ అయితే చాలా నెమ్మదిగా కదులుతున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా 10 నుంచి 15 నిమిషాలు గమ్యస్థానానికి చేరుకునేటువంటి వాహనాలు అయితే దాదాపు గంటన్నర 2 గంటలు కూడా అవుతుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీలైనటువంటి ఎన్ని అవసరం ఉంటే అన్ని వెహికల్స్ పెంచాలి. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వస్తారు? వెరీ హ్యూజ్ ట్రాఫిక్. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? పటాన్చెరు లింగంపల్లి సైడ్. చాలా హెవీగానే ఉంది ఈ రోజంతా. మామూలు రోజులలో ఎంత టైం పడుతుంది, ఇప్పుడు ఎంత టైం పడుతుంది? నార్మల్ టైమ్స్ అంటే 1 hour 1.5 hour పడుతుండే, ఈ రోజు అయితే 3 hours వరకు టైం పట్టింది. ఇది నార్మల్ రోజులతో పోల్చుకుంటే అయితే ఈరోజు రాఖీ పండుగ, రక్షాబంధన్ ఉండడం వల్ల అందరూ కూడా తమ అన్నలకు తమ్ముళ్లకు రాఖీలు కట్టేందుకు వెళ్తున్నారు. అయితే ఒక రకంగా అయితే హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. మళ్ళీ జిల్లాల నుంచి వచ్చే వాళ్ళతోటి, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఆయా ప్రాంతాల నుంచి, నల్గొండ కావచ్చు, ఆ ప్రాంతాల నుంచి తిరిగి హైదరాబాద్కు వస్తున్న వాళ్ళతో, ఒకవైపు వెళ్తున్న వాళ్ళు, మరొక వైపు వస్తున్న వాళ్ళతో అయితే రోడ్లన్నీ కూడా రద్దీగా మారిపోయాయి. ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు, అంటే ఆర్టీసీ బస్సులే కాదు, ప్రైవేటు వాహనాలు కూడా క్రిక్కిరిసిపోతున్నాయి, కిటకిటలాడిపోతున్నాయి. వేలాడుతుంటూ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ ఒక్కరోజే తమ అన్నలకు తమ్ముళ్లకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు చెప్పేందుకైతే తామంతా కూడా వెళ్తున్నామని కూడా చెప్తున్నారు. అందుకే ఈ ట్రాఫిక్ రద్దీ అంతా కూడా నెలకొందని కూడా చెప్తున్నారు. అదొక వైపు అయితే ఇక సిటీలో ఉన్న వాళ్ళు కూడా షాపింగ్కి వెళ్ళడం కావచ్చు, లేదంటే సిటీలో ఉన్న వాళ్ళు వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళడం, లేదంటే వాళ్ళ అన్నలకు తమ్ముళ్లకు రాఖీలు కట్టేందుకు అక్కలు చెల్లెళ్ళంతా కూడా వెళ్తుండడంతో ఈ రద్దీ అయితే ఎక్కువగా కనబడుతున్నాయి. ఆర్టీసీ బస్సులు అయితే ఏ ఒక్క బస్సు చూసినా కూడా ఉన్న ప్రయాణికులకు మించి ఆక్యుపెన్సీ రేషియో అయితే దాదాపు 120-130 కూడా నమోదవుతున్నట్లు కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. కొన్నింటిని సిటీ బస్సులను కూడా జిల్లాలకు నడిపించినప్పటికీ కూడా ఇక్కడ సిటీ బస్సులు తక్కువగా ఉండడం వల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటున్నారు. అందుకే సిటీలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆరంగార్ కావచ్చు, ఆర్టీసీ క్రాస్ రోడ్ కావచ్చు, ఆ నుంచి మొదలుకుంటే ఇటు ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, అక్కడి నుంచి మొదలుకుంటే ఉప్పల్ క్రాస్ రోడ్ కావచ్చు, ఇక్కడ నుంచి మొదలుకుంటే నాగోల్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా రద్దీగా ఉన్నాయి. ఎక్కడ చూసినా అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితులు ఉన్నాయని కూడా ప్రయాణికులు చెప్తున్నారు. ఇవి ఇక్కడ తాజా పరిస్థితులు. ఓటు వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించిన మార్చినట్లే ఇప్పుడు కూడా రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడి వైసీపీ నేతలు కళ్లుగప్పాలని చూస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ఇలాంటి ఆటలకు సాగబోవన్న చంద్రబాబు సీఎంగా ఉన్నది సిబిఎన్ అని స్పష్టం చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అల్లూరు జిల్లా లగిసపల్లిలో నిర్వహించిన గిరిజన దినోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రమంతా అభివృద్ధి చెందినట్లని చెప్పిన సీఎం ఏజెన్సీ అంటే గొప్ప ప్రదేశమే కాదు, గొప్ప మనుషులు ఉన్న ప్రాంతమని అభివర్ణించారు. గిరిజనుల హక్కులు కాపాడటానికి అనునిత్యం అండగా ఉంటామన్నారు. గిరిజన ప్రాంతాల్లో కాఫీ, మిరియాలు అభివృద్ధికి దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అరకు కాఫీని సేవించారు. జీసీసీ నూతన ఉత్పత్తులను పరిశీలించారు. జీసీసీ వెబ్సైట్ను ప్రారంభించారు. ఏజెన్సీలో డ్రగ్స్, గంజాయి నివారణ చర్యలపై ఆరా తీశారు. ఈగల్ బృందం పనితీరును చంద్రబాబుకు అల్లూరు జిల్లా ఎస్పీ వివరించారు. గిరిజనుల సహకారం వల్లే గంజాయి పంటలు లేకుండా చేయగలుగుతున్నట్లు చెప్పిన సీఎం చంద్రబాబు ప్రత్యామ్నాయ పంటలు వేద్దామని పిలుపునిచ్చారు. గిరిజనుల హక్కుల విషయంలో టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ రాజీ పడబోదన్న చంద్రబాబు జీవో నెంబర్ 3ను పునరుద్ధరణ విషయంలో త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.
నేను ఢిల్లీకి పోయినా, ప్రపంచంలో ఎవరు నా దగ్గరకు వచ్చినా ఒక సాలువ గప్తా వాళ్ళ చేతిలో అరకు కాఫీ పెడుతున్నానంటే అది నాకు ఈ గిరిజన ప్రాంతంలో పండించిన అరకు కాఫీని ప్రపంచం మొత్తం పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే దీన్ని ముందుకు తీసుకుపోతున్నా. ఈ ఏజెన్సీ ఏరియాలో 11 మండలాల్లో 2,58,000 ఎకరాల్లో సాగు అవుతా ఉంది. 2,46,000 మంది దీనిపైన ఆధారపడుతున్నారు. ఇంకొక 1,00,000 ఎకరాలు అదనంగా సాగు తేవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, మా ఏజెన్సీ ప్రాంతంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా గంజాయి ఉండదు, పండించమని చాలా స్పష్టంగా ధైర్యంగా చెప్పగలిగానంటే దానికి కారణం మీ చైతన్యమే. ఈ రోజు మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, ప్రత్యామ్నాయ పంటలకు వెళ్దాం, టూరిజం హబ్ గా చేద్దాం, ప్రపంచానికి అనుసంధానం చేసుకుని ముందుకెళ్దాం. అరకు, లంసింగి, మారేడుమిల్లి ప్రాంతాలు బ్రహ్మాండమైన టూరిజం క్లస్టర్స్ గా వస్తాయి. జీవో నెంబర్ 3ని ఏ విధంగా మళ్లీ దాన్ని ఏ రూపంలో పునరుద్ధరించాలో అందరితో నేను మాట్లాడుతున్నా. మొన్నే చర్చలు కూడా చేశా, ఇంకా చేస్తా. వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకరిద్దరు 5-1 కింద అప్పుడు ఇచ్చాం రాజ్యాంగంలో, ఇప్పుడు 5-2 కింద ఇస్తే నిలుస్తుందని కూడా అంటున్నారు. కానీ నిలవకపోతే మళ్ళా 5-10 ఏళ్లు పోతుంది. బెనిఫిట్ రావాలి, మీకు న్యాయం చేయాలి. మీ అందరితో మాట్లాడి వీలైనంత తొందరలో, అత్యంత తొందరలో నిర్ణయం తీసుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా. గొడ్డలతో నెత్తిన నరికి రూమంతా రక్తం, ఆ బెడ్ మీద రక్తం, అక్కడి నుంచి బాత్రూమ్ కి లాక్కపోతే ఆ బాత్రూమ్ అంతా రక్తం. ఇంత ఘోరమైన హత్యని ఏదో గుండెపోటని చిత్రీకరించి బాడీ ముక్కలైపోతే మెదడంతా దాన్నంతా మళ్ళా కూర్పు చేసి, అది కూడా ఎవరు చేశారు? ఇలా మామ హాస్పిటల్, భారతి గారు తండ్రి, ఆ హాస్పిటల్ నుంచి మనుషులు తెచ్చి కుట్టి ఒక బాక్స్ లో పెట్టి అంత్యక్రియలు చేయాలనుకుంటే ఆయన కూతురికి ఎందుకో డౌట్ వచ్చింది, పోస్ట్ మార్టం చేయమని. నేను కూడా చెప్పాను పోస్ట్ మార్టం చేయమన్నాను. అప్పుడు వాస్తవం బయట వచ్చింది. ఇమ్మీడియట్ గా మాట మార్చేసి ప్రత్యర్థులు ఆయన చంపారని ఆ అమ్మాయిని కూడా కన్ఫ్యూజ్ చేస్తే ఆవిడ కూడా నమ్మింది ఏదో అన్న చెప్తున్నాడని. నిన్న చెప్తా ఉంది ఆవిడ, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, సతీష్ రెడ్డి చంపారని రాసి పేర్లు రాసిచ్చి ఆవిడ కూడా సంతకం పెట్టమంటే నేను సంతకం పెట్టననింది. రెండో రోజున నిద్రలేసి నారాసుర రక్త చరిత్రని సాక్షి పేపర్లో వేసి నా చేతిలో కత్తి పెట్టి శవం అక్కడ పెట్టారు. చేయన హత్య నా పైన పెట్టినప్పుడు బాధ ఉంటుందా లేదా అని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళ రాజకీయాలకు అవసరమా? నేను అడుగుతున్నా, మిమ్మల్ని రౌడీయిజం అవసరమా రాజకీయానికి? ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నారు రౌడీయిజం చేయాలని. నేను ఒకటే చెప్తున్నా, ఒకసారి మోసపోయాను గాని రెండోసారి మోసపోవడానికి కొండే సిబిఎన్. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభమయ్యాయని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. కడప జిల్లా సున్నపరాళ్లపల్లె గ్రామం వద్ద ఉక్కు పరిశ్రమ పనుల్లో భాగంగా ప్రహరీ నిర్మాణ పనులకు భూమి పూజ జరగ్గా ఆదినారాయణ రెడ్డితో పాటు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి, జేఎస్డబ్ల్యూ ప్రతినిధులు పాల్గొన్నారు. ఉక్కు భూములకు కేటాయించిన స్థలంలో ఇప్పటి వరకు 3 కిలోమీటర్ల మేర ప్రహరీ పనులు జరిగాయని, మిగతా 6.5 కిలోమీటర్ల పనులను పూర్తి చేస్తామని తెలిపారు. ఈ పరిశ్రమ పూర్తయితే స్థానికులకు ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయన్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మరిన్ని అనుబంధ పరిశ్రమలు వస్తాయని అన్నారు. అసలు ఆ రోజు జగన్ రెడ్డి గారు ఇదో అదో అని ఊరికి సుఖలు చూపించాడు. ఇది నిజం. ఈ రోజు పేరు కూడా రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ విత్ జేఎస్డబ్ల్యూ. వీళ్ళకి అనేక అనుభవాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక ట్రేడింగ్ ఉండే కంపెనీ ఏదంటే జేఎస్డబ్ల్యూ. కాబట్టి నిధుల కొరత లేదు. చెప్పిన ఉద్యోగాలు పట్టుబట్టి వీళ్ళు ఇచ్చే బాధ్యత ఉంది. అది కాకుండా వాటర్ గండికోట టు మైలవరం నుంచి ఈ స్టీల్ ఫ్యాక్టరీకి. అది కాకుండా ఆల్రెడీ టెండర్ కరెంటు పెద్ద లైన్ కూడా టెండర్ పిలవడం జరిగింది. తలమంచిపట్నం దగ్గర ఉండే పెద్ద స్టేషన్ నుంచి కలమలకు పోయేది వీళ్ళకు కనెక్షన్. అంటే ఈ విధంగా ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రభుత్వము భూమి పరంగా నీరు, కరెంటు, రోడ్డు మరియు రైలు అన్ని సంకేతము మాకు స్టేట్ గవర్నమెంట్ కు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేరుంది. వీళ్ళది ఏ స్టీల్ ఫ్యాక్టరీ అనేది విషయానికి వస్తే స్క్రాప్ అంటే తుప్పు పట్టిన ఇనుమును గ్రీన్ ఎనర్జీ అంటే ఎనర్జీ తక్కువ ఖర్చు, మరియు వీళ్ళు ఎనర్జీ కూడా 400 మెగావాట్లు కూడా కరెంటు కూడా ఉత్పత్తి ఉంది దీంట్లో. ఇప్పటికే 4,500 కోట్లు ఓన్లీ స్టీల్ ఫ్యాక్టరీ. అది 400 మెగావాట్ అంటే దాదాపు అది 1,600 కోట్ల విలువైన కరెంటు ఉత్పత్తి కూడా. కాబట్టి ఇవన్నీ జేఎస్డబ్ల్యూ వాళ్ళు కూడా మేము కూడా వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ ఫ్యాక్టరీలో ఉండే విశేషాలు కానీ ఈరోజు కాంపౌండ్తో స్టార్ట్ అయ్యి 3 ఏళ్ల లోపల అంటే 2028 అక్టోబర్ దసరా నాటికే ఇది పూర్తయి ఫ్యాక్టరీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. మంది దేశములోనే
ఒక గొప్ప స్థానం కాబోతుంది జమ్మలమడుగు నియోజకవర్గం. ఇంకొక 3 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తాము. 1000 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది సార్. ఇక్కడ 4500 crore ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు సార్ కంపెనీ. తొలి దశలో బౌండరీ వాల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. అరౌండ్ టోటల్ 9.5 కిలోమీటర్ ఉంది. దాంట్లో ఆల్రెడీ 3 కిలోమీటర్ ఉంది. మిగిలిన 6 కిలోమీటర్ల పని మేము స్టార్ట్ చేస్తున్నాం సార్. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి భారత వాయుసేన సంచలన ప్రకటన చేసింది. పాకిస్తాన్కు చెందిన 5 యుద్ధ విమానాలను ఓ పెద్ద విమానాన్ని కూల్చినట్లు వెల్లడించింది. ఇటీవల రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 గగనతల రక్షణ వ్యవస్థ అద్భుతంగా పనిచేసినట్లు వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు. వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్కు జరిగిన భారీ నష్టాన్ని తొలిసారి వెల్లడించారు. పాకిస్తాన్కు చెందిన 5 యుద్ధ విమానాలతో పాటు ఓ భారీ విమానాన్ని కూల్చేసినట్లు ప్రకటించారు. వీటిలో అమెరికా తయారీ F-16S యుద్ధ విమానం కూడా ఉన్నట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్పారు. సుంకాల విషయమై అమెరికాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఆయన ఈ ప్రకటన చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. బెంగళూరులో జరిగిన ఎయిర్ చీఫ్ మార్షల్ ఎల్ఎం కత్రే 16వ స్మారక ఉపన్యాస కార్యక్రమంలో అమర్ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. మే 7న జరిపిన ప్రతీకార దాడులకు ముందే లక్ష్యాలను గుర్తించినట్లు చెప్పారు. పాకిస్తాన్లో దాడులు చేయడానికి ఎంచుకున్న లక్ష్యాలను ఆయన వివరించారు. దాడులు ఉగ్రవాద శిక్షణ శిబిరాలకే పరిమితం కారాదని నిర్ణయించినట్లు చెప్పారు. ఈసారి ప్రపంచానికి గట్టి సందేశం పంపినట్లు చెప్పారు. ఉగ్ర సంస్థల నాయకత్వానికి సవాల్ చేయాలని నిర్ణయించి ఇతర ఏజెన్సీలతో కలిసి 9 లక్ష్యాలపై దాడులు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. బహవల్పూర్ మురుద్గేలోని 2 ప్రధాన కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పారు. 8 ఏజెన్సీలు, త్రివిధ దళాలు కలిసి ప్రణాళిక ప్రకారం ఆపరేషన్ సింధూర్ను చేపట్టినట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ వివరించారు. భారత్ జరిపిన దాడుల్లో పాకిస్తాన్కు జరిగిన నష్టాన్ని ఉపగ్రహ చిత్రాల ద్వారా గుర్తించినట్లు ఆయన తెలిపారు. At least 5 fighters confirmed killed and 1 large aircraft, which could be either an Elint aircraft or an AWNC aircraft, which was taken out at a distance of about 300 kilometers. This is the actually largest ever recorded surface-to-air kill. There are a large number of UAVs, drones. There are some of their missiles which have fallen in our territory. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా రష్యా తయారీ S-400 గగనతల రక్షణ వ్యవస్థలు గేమ్ చేంజర్గా నిలిచినట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ప్రశంసించారు. అందువల్లే పాకిస్తాన్ భారత్లోని లక్ష్యాలను ఛేదించలేకపోయినట్లు ఆయన చెప్పారు. Mostly attacking us, Air Force bases are under threat. We should respond without waiting, in case this continues tonight also. This time we had their attack on our airfields with not only just loiter munitions, some of long-range weapons. Their aircraft tried to penetrate our defenses. Our air defense systems have done a wonderful job. The S-400 system, which we had recently bought, has been a game changer. The range of that system has really kept their aircraft away from their weapons like long-range glide bombs that they have. They have not been able to use any one of those because they have not been able to penetrate this system. దాడికి ముందు, దాడి తర్వాత ఉగ్ర స్థావరాలకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను ప్రజలతో పంచుకున్నట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ తెలిపారు. కేవలం ఉపగ్రహ చిత్రాలే కాకుండా స్థానిక మీడియా ద్వారా లోపలి చిత్రాలను పొందినట్లు చెప్పారు. బాలాకోట్ దాడుల తర్వాత అలాంటి ఆధారాలు లేకుండా ప్రజలను నమ్మించడం చాలా కష్టమయ్యేదని ఎయిర్ చీఫ్ మార్షల్ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయానికి రాజకీయ సంకల్పమే ప్రధాన కారణమని భారత వాయుసేన అధిపతి తెలిపారు. సైనిక చర్య సందర్భంగా ప్రభుత్వం నుంచి తమకు పూర్తి స్వేచ్ఛ లభించినట్లు చెప్పారు. ఏదో ఒకరోజు ఇలాంటి అవకాశం వస్తుందని కలలుగన్న తనకు పదవీ విరమణకు ముందే అవకాశం దక్కిందని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. రష్యా, చైనా నుంచి భారత్ను దూరం చేయడానికి దశాబ్దాలుగా అమెరికా చేస్తున్న ప్రయత్నాలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నీరుగార్చారని ఆ దేశ మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ అన్నారు. చైనా పట్ల ఉదారంగా వ్యవహరిస్తూ భారత్పై ట్రంప్ చూపిస్తున్న పక్షపాతి వైఖరి భవిష్యత్తులో అమెరికాకు నష్టం చేకూర్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. భారత్ పట్ల ట్రంప్ వ్యవహరిస్తున్న తీరును రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ కూడా తప్పుపట్టారు. భారత్ పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న కఠినమైన వైఖరిని సొంత పార్టీ నాయకులతో పాటు మాజీ ఉద్యోగస్తులు తప్పుపడుతున్నారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన జాన్ బోల్టన్ ట్రంప్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. రష్యా, చైనా నుంచి భారత్ను దూరం చేసేందుకు దశాబ్దాలుగా అమెరికా చేస్తున్న ప్రయత్నాలను
ట్రంప్ నీరుగార్చారని అన్నారు. చైనా పట్ల ఉదారంగా వ్యవహరిస్తూ భారత్పై పక్షపాత వైఖరిని ప్రదర్శించడం భవిష్యత్తులో అమెరికాకు నష్టం చేకూర్చుతుందని అభిప్రాయపడ్డారు. రష్యా నుంచి భారీగా చమురు కొంటున్న చైనాపై ట్రంప్ సుంకాలు విధించకపోవడంతో భారత్ తీవ్రంగా స్పందించిందని జాన్ బోల్టన్ అన్నారు. 50% సుంకాల కారణంగా భారత్, చైనా, రష్యాలతో జట్టుకట్టే అవకాశం ఉందని అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 3 దేశాలు కలిసి అమెరికాకు వ్యతిరేకంగా పనిచేసే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. చైనా పట్ల ట్రంప్ సానుకూలంగా వ్యవహరించడాన్ని అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలను తాకట్టు పెట్టడంగా చూడవచ్చని జాన్ బోల్టన్ అభిప్రాయపడ్డారు. అదనపు సుంకాలు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను నిలువరించలేకపోయాయని జాన్ బోల్టన్ అన్నారు. పైగా భారత్ చమురు కొనుగోళ్లను గట్టిగా సమర్థించుకుందని చెప్పారు. ట్రంప్ సుంకాలు భవిష్యత్తులో అమెరికాకు ప్రతికూల ఫలితాలను తీసుకొస్తాయని జాన్ బోల్టన్ తెలిపారు. సుంకాల కారణంగా అమెరికా, భారత్ మధ్య ఉన్న దీర్ఘకాలిక సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని అమెరికా మాజీ వాణిజ్య అధికారి క్రిస్టోఫర్ తెలిపారు. అమెరికా విశ్వసనీయతపైన ప్రశ్నలు రేకెత్తించే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. భారత్ లాంటి బలమైన మిత్రదేశంతో సంబంధాలను తెంచుకోవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు భారత సంతతి రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ కూడా సూచించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయకూడదు గాని చైనా చేయొచ్చా అని ఆమె ఇదివరకే ప్రశ్నించారు. రష్యా నుంచి చైనా అత్యధికంగా ఇంధనం కొనుగోలు చేస్తోందని, అలాంటి దేశానికి మాత్రం సుంకాల నుంచి 90 రోజుల మినహాయింపు ఇచ్చారని ట్రంప్ పరిపాలనను పరోక్షంగా విమర్శించారు. జమ్మూ కాశ్మీర్ ఎన్కౌంటర్లో 2 సైనికులు అమరులయ్యారు. కుల్గాం జిల్లాలో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ సందర్భంగా గత రాత్రి నుంచి కొనసాగుతున్న కాల్పుల్లో 4 సైనికులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. వారిలో 2 వీరమరణం చెందినట్లు చెప్పారు. అమరులను చినార్ కార్ప్స్కు చెందిన లాన్స్ నాయక్ ప్రిత్పాల్ సింగ్, సిపాయి హర్మిందర్ సింగ్గా గుర్తించారు. దేశ రక్షణ కోసం విధి నిర్వహణలో భాగంగా వారు చేసిన అత్యున్నత త్యాగాన్ని చినార్ కార్ప్స్ గౌరవిస్తుందని, వారి సాహసం, అంకితభావం తమకు స్ఫూర్తిదాయకమని సామాజిక మాధ్యమం ఎక్స్లో సైన్యం ఓ పోస్టు పెట్టింది. వారి మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. సైన్యం చేపట్టిన ఆపరేషన్ అకాల్ 9వ రోజుకు చేరినట్లు పేర్కొంది. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సైనికాధికారులు తెలిపారు. ముష్కరుల వద్ద అధునాతన ఆయుధాలతో పాటు పెద్ద మొత్తంలో ఆయుధ సామాగ్రి ఉన్నట్లు చెప్పారు.